నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, నీ దైవజనుడు ఎవరు అనేది పక్కన పెడితే, నీకు నీ దేవునికి మధ్యలో ఉండవలసింది ఏంటి? విశ్వాసం. అంటే నీ విశ్వాసము ద్వారా నువ్వు దేవునికి కనపరచు. నీ విశ్వాసము ఎలా ఉండాలి? దేవుడు చేసిన అద్భుతాలకు నీ విశ్వాసం ఎట్లా ఉండాలంటే, అది నీ జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞత కలిగిన హృదయముగా ఉండాలి నీ హృదయం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీ పైన కనికరపడి మీ రోగములను స్వస్థపరుస్తాడు. మీకున్నటువంటి సమస్యల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంట. మరి లేనప్పుడు ఈరోజు నీ సమస్య ఎంతో ఉంటుంది ఆయన ముందు? చాలా చిన్నది. మరి నువ్వు ఏం చేయగలగాలి? ఆయనను పట్టుకొని నువ్వు విడిచిపెట్టవు. హల్లెలూయా కదా. కేకలేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఇంకా ఈయన వైపు చూశాడు, ఒక మాట అడిగాడు. ఏమడిగాడు? చక్కటి మాట ఉంటుంది అక్కడ. మరి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మాట విశ్వసించి ఆయన వైపు చూశాడో, యేసుక్రీస్తు కూడా మరి ఆయనను చూసి ఆయన పైన కనికరపడ్డాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నావు. నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రార్థన చేస్తూ ఉన్నావు. కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ బాధ అంతా కూడా దేవునికి తెలియజేస్తా ఉన్నావు. కొన్నిసార్లు డౌట్ వస్తే, దేవుడు విన్నాడు నా ప్రార్థన? దేవుడు వింటాడా? దేవునికి తెలుసా దేవుడు వింటాడు? అసలు దేవుడు అసలు ఉన్నాడా? దేవుడు వింటున్నాడా? దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు గమనిస్తాడు, దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకంటే దేవునికి నువ్వంటే అంత ఇష్టం. హల్లెలూయా. దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. దేవునికి తన పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే వారి కొరకు తన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఎంతగా ఆయన ప్రేమిస్తే నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెడతాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. అందుకని ఇక్కడ చూస్తాం ఏంటంటే, దేవుని కరుణ మరి ఇక్కడ ఆయన వెల్లడిపరుస్తా ఉన్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కరుణను ఇక్కడ వారిపైన చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. ఏమంట? దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు దేవుని మహిమ కొరకు జరుగుతాయి. ఇప్పుడు ఈ అద్భుతం జరగాలి, ఒక అద్భుతం జరగాలి అక్కడ అని మనము ఆశతో వస్తాం. కానీ కొన్నిసార్లు జరగవు మన జీవితంలో. మనం అనుకుంటే వాళ్ళందరికీ జరిగాయి కదా, దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు, వీళ్ళని స్వస్థపరిచాడు, దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు, వీళ్ళని నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు కదా. దేవుడు వాళ్ళకిచ్చాడు గర్భఫలం, దేవుడు వాళ్ళకిచ్చాడు మంచి సంబంధం, కానీ నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు రాలేదు, నేనెందుకు బాగుపడలేదు, నా జీవితం ఎందుకు కట్టబడట్లేదు? మనకు చాలాసార్లు బాధ, వేదన. కానీ చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కొన్ని ఆలస్యాలు ఎందుకు అంటే, అక్కడ ఒక అద్భుత కార్యము దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. మరి అద్భుతం దేని నిమిత్తము అంటే, అది దేవుని మహిమ నిమిత్తమే. ఎక్కడ చూస్తాం ఇది? లాజర్ చనిపోయినప్పుడు మరి ఆయన సమాధి చేస్తారు. సమాధి చేసి మరి అందరూ ఇంక అనుకున్నారు ఆ శవము కూలిపోయింది, పాడైపోతూ ఉంటుంది. మరి ఈయన అంటాడు, లాజరు బయటికి రా అంటాడు. మరి నిజంగా ఆయన బయటికి వచ్చాడు. మరి అద్భుతం ఎందుకు జరిగిందంట? దేవుని మహిమ నిమిత్తం. మరి అక్కడ నుండి యేసుక్రీస్తు పేరు
ఏమైపోయిందంటే చాలా దూరం స్ప్రెడ్ అయిపోయిందండి. చాలా బలమైనటువంటి మరి అద్భుత కార్యం అది. ఒక వ్యక్తి చనిపోయి మరి 4వ రోజు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి కంపు కొట్టే ఆ లాజరు శవము ఎలా బ్రతికి ఇంత కూడా కుళ్ళు లేకుండా ప్రాణముతో తిరిగి వచ్చాడు. ఇది దేవుని మహిమ నిమిత్తం జరిగింది. ఈ అద్భుతం ఎందుకు అంటే దేవుని మహిమ నిమిత్తము జరిగింది. దాని ద్వారా సువార్త జరగాలి, దాని ద్వారా పరిచర్య విస్తరించాలి, ఆ సాక్ష్యము అక్కడ నుండి అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగినా మనం దాచిపెట్టుకుంటాం. అందుకనే మన జీవితంలో ఇంకా ముందుకు మనం వెళ్ళలేమండి, ఒక దగ్గర ఆగిపోతాం మనం. కానీ దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడంట, వారి జీవితంలో అద్భుతము మరి జరుగుతుంది. అద్భుతాలు దేవుని మహిమకై జరుగుతాయని లేఖనం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. మార్కు సువార్త 16:20 ఒకసారి మనం చదువుకుందాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూడండి, ఇక్కడ ఏం జరిగింది? అద్భుతములు దేవుని వాక్యాన్ని స్థిరపరిచింది. అద్భుత కార్యములు జరిగిన చోటెల్లా ప్రజలు దేవుని వాక్యాన్ని విశ్వసించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు గురించి బోధించినప్పుడు, ఆయన చేసిన కార్యాలను చూసినప్పుడు, మరి అద్భుత కార్యములు, సూచక క్రియలు ఏం చేశాయంటే వాక్యాన్ని స్థిరపరిచారు. అద్భుతాలను బట్టే క్రీస్తును వారు నమ్మారు. ఆ అద్భుత కార్యములను బట్టే ఈరోజు కూడా మరి పరిచర్య అనేది విస్తరిస్తుంది. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, విశ్వాసం నీ జీవితం నీ మారుస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసము ఎలాంటి కొండనైనా అది ఏం చేయగలుగుతుందండి? కొండను చూసి నువ్వు ఆజ్ఞాపించాలంట. ఏమని? నువ్వు ఇక్కడ నుంచి ఎత్తబడి వెళ్ళి సముద్రంలో పడమంటే అది నీకు లోపడుతుంది అని ఒక మాట కదా. అది నీకు లోపడాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నువ్వు కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు పలికేమనుకోండి, అది జరుగుతుందా? ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? కనీసం ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏదైనా వస్తువుని మీరు ఆజ్ఞాపించండి, వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? మన విశ్వాసం వేరే. కానీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు గనక దేవుణ్ణి ఘనపరచాలనుకుంటే, దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నీకోసం ఏదైనా చేయగలుగుతాడు. నీవు కొండను చూసి ఆజ్ఞాపించినా, కమ్మలి చెట్టును చూసి నువ్వు ఆజ్ఞాపించినా, నీ రోగమును చూసి ఆజ్ఞాపించినా, దయ్యమును చూసి ఆజ్ఞాపించినా, నీ సమస్యను చూసి నువ్వు గద్దించినా అది నీకు లోబడుతుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా.